హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ అతి త్వరలో కార్యక్రమాలు ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ జోన్ అనేదాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 6 సంవత్సరాల క్రితమే మంజూరు చేయడం జరిగింది. కాకపోతే టీడీపీ ప్రభుత్వం పరిపాలనా కాలం ముగించే టైంలోనే ఈ విశాఖ రైల్వే జోన్ని ప్రకటించడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైల్వే జోన్ అనే విషయాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగానూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తరువాత 2024లో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైల్వే జోన్ విషయమై చాలా వరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం జరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సానుకూలంగా స్పందించి చాలా తొందరగా విశాఖపట్నంలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఆరిలోవలోనే సౌత్ కోస్టల్ జోన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని చాలా భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దీనితో ప్రస్తుతం గెజిట్ నోటిఫికేషన్ రావాలి. ముఖ్యంగా ఈ జోన్కి అవసరమైన ఉద్యోగులను కూడా ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇక్కడికి ఉద్యోగుల్ని ఏ విధమైన నియామకాలు జరగలేదు. కాకపోతే ప్రస్తుతం ఒక 3 రోజుల క్రితం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కు సంబంధించిన జిఎం, అదేవిధంగా సౌత్ కోస్టల్కి సంబంధించిన జిఎం ఇద్దరూ చర్చించుకొని దాదాపు 959 మంది ఉద్యోగస్తుని సౌత్ సెంట్రల్ జోన్ నుంచి మన సౌత్ కోస్టల్ జోన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టు మనకు సమాచారం వస్తుంది. కాబట్టి ఇక నుంచి ఈ 959 మంది ఎంప్లాయీస్ మన సౌత్ కోస్టల్ జోన్కి వచ్చివేయడం జరిగితే ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి అన్ని విధాలుగా రూట్ క్లియర్ అయినట్టు అవుతుంది. ప్రస్తుతం ఆరిలో సౌత్ కోస్టల్ జోన్ ఆఫీసు శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. కాకపోతే ఈ టైంలోనే అది పూర్తి అవ్వకముందే టెంపరీగా సిరిపురం జంక్షన్లో ఉన్న డెక్లోనే దాదాపు 2 ఫ్లోర్ని అద్దెకు తీసుకొని అక్కడ ఆఫీసుకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభించడానికి సౌత్ కోస్టల్ జోన్ రెడీ అవుతుంది. కాబట్టి ఈ సౌత్ కోస్టల్ జోన్ ఒకసారి ఇక్కడ ప్రారంభించడం జరిగితే అది ఉత్తరాంధ్ర వాసులకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ రైల్వేకి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు రావడానికి, అదేవిధంగా కొంతమందికి ఉపాధి అవకాశాలు దొరకడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికైనా సరే ఇది పూర్తి స్థాయిలోని అందుబాటులోకి వస్తుందని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.